ఓరుగల్లులోని ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి శోభ సంతరించుకుంది. ఉదయం నుంచి వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వరంగల్లోని బట్టల బజారు వెంకటేశ్వర స్వామి, గీతామందిర్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు. ఆలయాల్లో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. వరంగల్ బట్టల బజార్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. గోవింద నామస్మరణలతో ఆలయాలన్నీ కూడా మారుమవుతున్నాయి. ఈరోజు ముక్కోటి ఏకాదశి ఎదుర్కోవడంతో వైకుంఠ ఏకాదశి కూడా పిలుస్తారు. శైవ క్షేత్రాలన్నీ కూడా స్వామివారి నామవుతులు మారుమవుతున్నాయి. అందులోనూ వైష్ణవ ఆలయాలకు సంబంధించి చూస్తే కూడా ఉదయం నుంచి కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ రోజంతా కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం ద్వారా ముక్తి లభిస్తుంది అనేది భక్తుల విశ్వాసం. అందులోనూ చూడొచ్చు స్వామివారికి సంబంధించినటువంటి నిత్య పూజల తర్వాత కూడా స్వామివారికి సంబంధించి ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శనం చేసుకుంటారు. వైకుంఠంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యము లభిస్తుందో అంత పుణ్యం ఈరోజు లభిస్తుంది అనేది విశ్వాసం. అందుకనే ఈరోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి ప్రాతకాల పూజల అనంతరం కూడా అందరి భక్తులకు దర్శనం చేసుకునే ఫెసిలిటీస్ కల్పించారు. దీంతో ఉత్తర ద్వారంగా కూడా స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. అయితే మనం ప్రస్తుతం వరంగల్లో ఉన్నటువంటి బట్టల బజారు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఉన్నాం. ఇక్కడ స్వామివారిని పూజా కార్యక్రమాలు కానీ అన్నీ కూడా నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉన్న విశిష్టత ఏంటిదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి ఇలా పిలుస్తుంటారు. 24 ఏకాదశులు ఉంటాయి. అందులోని ధనుర్మాసం ఇప్పుడు వచ్చే ఏకాదశికి ఏంటి దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి మారడం ద్వారా ఎలాంటి సంకలనాలు జరుగుతాయి, ఎలాంటి శుభాలు జరుగుతాయి? జయ శ్రీమన్నారాయణ. ఇప్పుడు ఈ వైకుంఠ ఏకాదశి రోజు నాడు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశం అవుతుంది కాబట్టిగా సూర్య సంక్రమణం జరుగుతుంది కాబట్టిగా స్వామివారు అసుర సంహారం చేసి అలసిపోయి చాతుర్మాస దీక్షతో స్వామివారు దాదాపు విశ్రాంతిగా ఉంటాడు. కానీ మళ్ళీ వారు ఆ విశ్రాంతి నుంచి కోలుకొని మరి స్వామివారు అందరికీ దర్శనం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ వైకుంఠ ఏకాదశి రోజు నాడు సమస్త దేవతలను ఆ వైకుంఠంలో కూడా వేసించేసి వారికి స్తోత్రం చేయడం జరుగుతుంది. ఆ స్తోత్రంతో స్వామివారు భక్తులను, దేవతలను, సమస్త లోకాలను, సమస్త వ్యక్తులను అందరినీ ఆశీర్వాదం చేసుకుంటూ వారి యొక్క శుభ వీక్షణాలను చూపించుకుంటూ ఉంటారు. కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజు నాడు ఏ కార్యక్రమం, పుణ్య కార్యక్రమం ఏ చేసినా అది చాలా ముక్తిదాయకంగా ఉంటుందని చెప్పని స్వామి పెద్దలు చెప్పే ప్రతి దాంతో ఈ వైకుంఠ ఏకాదశి రోజు నాడు ఉపవాస దీక్ష కానీ, ఏ గోవిందనామాలు కానీ ఏవైనా సరే వారి యొక్క సంకీర్తన నామం ఏ నామంతో పిలిచినా కూడా 1000 నామాలని ఆ నామాలతో ఏ నామంతో పిలిచినా కూడా స్వామివారు ఆశీర్వదిస్తాడని చెప్పిన ఒక నమ్మకం. అయితే వైకుంఠ ఏకాదశికి సంబంధించి ప్రాతకాలం ఉదయం పూటనే ఆ స్వామివారిని దర్శించి అది ఈ రోజంతా ఉంటుందా, లేకపోతే అసలు వైకుంఠ ద్వారం నుంచి అంటే ఉత్తర ద్వారం నుంచి ఏ టైం వరకు దర్శనం చేసుకోవచ్చు? దానికి ఏమైనా సపరేట్ ముహూర్తం కానీ లేదా తిథిలు కానీ ఏ విధంగా చూడాలని? జయ శ్రీమన్నారాయణ. దేవతల సుముహూర్తం ఏమంటే 3 గంటల నుండి 5 గంటలు. ఈ 5 గంటలకు స్వామివారిని వేంచేసి ఉంచేసి వారి యొక్క దర్శనం ఏర్పాటు చేస్తే స్వామివారిని దర్శించుకున్న రీతిగా ప్రవర్తిస్తారు వాళ్ళు. ఎందుకంటే ఆ సమయం పూజ చేసుకునే సమయం కాబట్టి ఆ రోజు ఆ స్వామివారిని ఆ సమయంలో వాడు పూజ చేసుకొని స్వామివారి యొక్క ఆశీర్వాదాలు సరించాలని చెప్పని కోరుతుంటారు. కాబట్టి ఆ రోజు నుంచి తర్వాత తిథి నక్షత్రం ప్రకారం మన ఏకాదశి ఉదయం ఉంది కాబట్టిగా ఈ ఉదయంలో స్వామివారి యొక్క వీక్షణం చేసుకొని వారి యొక్క ఆశీస్సులు తీసుకోవాలి. తర్వాత స్వామివారికి ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఏ సమయంలో అయినా ద్వారం అనేది బంద్ చేయరు కాబట్టిగా ఈ ఒక్క రోజు మాత్రమే స్వామి నిరాటంకంగా స్వామివారి దర్శనం ఇస్తుంటారు. మధ్యాహ్నం కూడా వారి దర్శనం ఇచ్చేసి ఉంటారు. కాబట్టి ఈ యొక్క దర్శనం చేసుకొని స్వామివారి ముక్తి ప్రసాదించాలని కోరుతున్నాం. అసలు అంటే ఈ రోజు వైకుంఠ ద్వారం ద్వారా లేదా ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే ఎలాంటి పుణ్యఫలం లభిస్తుంది? అసలు భక్తుల విశ్వాసం కావచ్చు లేదా మీరేం చెప్తారు? జయ శ్రీరామ్. ముక్కోటి దేవతలు అని అనగానే సమస్త దేవతలు ఈ ముక్కోటి ఏకాదశి స్వామివారి సన్నిధిలో వేచేసి ఉంటారు. కాబట్టి స్వామివారిని దర్శించుకున్న ఆ స్వామివారిని దర్శించుకుంటూ అక్కడ అందరూ దేవతలు ఉంటారు కాబట్టి వారి యొక్క దర్శనం కూడా అవుతుందని భక్తులందరూ ఆ స్వామివారిని వేయించేసిన దేవుని దర్శనం చేసుకోవడానికి వస్తుంటారనమాట. అలానే ప్రతితోని అందరూ భక్తులు స్వామివారి సన్నిధికి వచ్చి దేవించుకొని ఆ దేవతలను అందరి ఆశీర్వాదాలను తీసుకోవాలని చెప్పని కోరుతుంటారు.
అంటే ఈరోజు ముక్కోటి ఏకాదశి చూస్తే ఉదయం నుంచి కూడా భక్తుల తాకిడి ఇదే విధంగా ఉంది, కంటిన్యూ అవుతుంది. వచ్చే భక్తులకు ఎట్లాంటి సౌకర్యాలు కల్పించారు? తర్వాత అందరూ కూడా ఉత్తర ద్వార దర్శనమే చేసుకోవాలంటారు. ఆ ద్వారం నుంచి వచ్చేటప్పుడు క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కదా, దాన్ని ఎట్లా మేనేజ్ చేస్తుంది? శ్రీ బాలానగర్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరంగల్ పట్టణం నందు ఈ స్వామివారు చిన్న బాలునిగా వెలిసిన స్వామి. వరంగల్ పట్టణంలో ఈ దేవాలయానికి వచ్చిన భక్తులు ముక్కోటికి ఏ దేవాలయానికి రారు. ఇక్కడ ఏంటంటే కోరిన కోరికలు నెరవేర్చే నమ్మకంతో వస్తున్నారు. భక్తులకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా క్యూ లైన్స్ ఏర్పాటు. తర్వాత ప్రతి ఒక్క భక్తునికి వచ్చిన ప్రతి ఒక్క భక్తునికి ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనం చేసుకున్న వాళ్ళకందరికీ ఉచిత ప్రసాదం వితరణ ప్రతి ఒక్కరికి అందుతుంది. ఇక్కడ ప్రసాదం అందలేదు అనే భక్తులు లేకుండా ప్రతి ఒక్కరికి ప్రసాదం అందుతుంది. ఇంకొక విధం ఏంటంటే స్వామివారు ఉన్న ప్లేసు చాలా తక్కువ కంజెస్టెడ్ ఉండడం వలన రోడ్డు మీదకి వెళ్ళి భక్తులు వాళ్ళ క్రమశిక్షణ పద్ధతితోనే వాళ్ళే స్వయంగా నిలబడి లైన్ ప్రకారంగా రావడం జరుగుతుంది. ముందు కలకత్తా పెండాలు చేపించాము. నీటి వసతి, విద్యుత్ ఎలాంటి అంతరాయం కలగకుండా భక్తులకి వెనుక భాగంలో ఉత్తర ద్వారదర్శనంలో స్వామిని వెంచేపించాము. ఈ స్వామివారిని దర్శించుకున్న వాళ్ళకి ఈ ముక్కోటి రోజు నాడు దర్శించుకున్న వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. ముక్కోటి దేవతలు భక్తులకి తదస్తు అని చెప్పి వాళ్ళ కోరికలు నెరవేరుస్తారు. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు వాళ్ళ ఎంత ఓపికతోటి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ రోజంతా కూడా ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శనం చేసుకునేందుకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఆలయాల్లో కూడా ఏర్పాటు చేశారు. ఈ రోజంతా కూడా స్వామివారికి సంబంధించినటువంటి ప్రత్యేక పూజలు కావచ్చు, ఈ రోజంతా దర్శనం చేసుకోవడం అనేతోటి ఆలయాలంతా కూడా భక్తులు తోటి సందడిగా మారుతుందని చెప్పచ్చు. మొత్తంగా అయితే ముక్కోటి ఏకాదశి సందర్భంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ఆలయాలలో అయితే మాత్రం భక్తి పరవశంగా మారాయి. వీడియో జర్నలిస్ట్ రాష్ట్రం కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.